హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము యాదాద్రి దగ్గర ఉన్న సురేంద్రపురి వెళ్తున్నాము. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దామని. ఈరోజు కుదిరింది. ఫైనల్లీ వచ్చేసామండి. శ్రీ కుందా సురేంద్ర గారు ఈ సురేంద్రపురిని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఫస్ట్ శ్రీ పరమేశ్వరి విగ్రహం కనిపిస్తుంది. చాలా బాగుందండి విగ్రహం. నేను సరిగ్గా తీయలేకపోయాను. మనకి ముందు నుంచి చూస్తే పరమేశ్వరి విగ్రహం కనిపిస్తుంది. అదే వెనక్కి వెళ్ళి చూస్తే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ చేయి కింద మనకి తేనె తెట్టు కనిపిస్తుంది. చూడగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగుంది చూడ్డానికి. మనం లోపలికి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 350 రూపీస్ ఉంటుంది. అండ్ మేము మా ఫ్యామిలీతో వచ్చాము. నేను, మా పిల్లలు, మా వారు, అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య వచ్చాము. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు లోపల. అయితే మేము చెప్పులు లేకుండా లోపలికి వెళ్ళాలి అనుకొని మేము ఫస్ట్ చెప్పులు వేసుకోలేదండి. కాళ్ళు చాలా కాలాయి. తర్వాత చెప్పులు వేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ సింహం కనిపిస్తుంది కదా, సింహం నోట్లో నుంచి మనకి ఎంట్రీ ఉంటుందండి. మనకి ఇక్కడ నేలపై ఉన్న యారో మార్క్స్ ఉంటాయి. యారో మార్క్స్ని అనుసరిస్తూ మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సురేంద్రపురికి సంబంధించి ఒక యాప్ ఉంటుందండి. యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఎవ్రీ పిక్చర్ దగ్గర ఉన్న స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ని ఓపెన్ చేస్తే మనకి ఆ పిక్చర్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనం యమలోకంలోనికి ఎంటర్ అవుతున్నాం. చాలా బాగుంది యమలోకము. చూడగానే భయం వేసింది. యమలోకంలో అయితే ఎలాంటి శిక్షలు అయితే వేస్తారో ఆ దృశ్యాలన్నీ లోపల మనకి క్లియర్గా చూపించారు. నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నాం కైలాసం లోపలికి. చాలా బాగుంది లోపల. మా పిల్లలు చాలా మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది అమర్నాథ్లో ఉన్న శివలింగం. నెక్స్ట్ ఇది మనం చూస్తున్నది గంగా అవతారం. గంగా అవతారం అంటే గంగా అవతరించిన దృశ్యం అని నేను అనుకుంటున్నాను. ఇది కొంగ. నోట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపల నుంచి బయటికి వచ్చాక ఇలా ఉంటుంది కొంగ. చాలా నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వస్తే ఇక్కడ కామధేను ఉందండి. కామధేను పొదుగు నుంచి పాలు వస్తాయంట. ఆ పాలని మనకి కాఫీ లాగా చేసి ఇస్తారు. చాలా బాగుంది చూడ్డానికి. సర్ప్రైజ్గా అనిపించింది.
నెక్స్ట్ ఇక్కడ కురుక్షేత్రం. ఇది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న దృశ్యం ఇది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది చూస్తుంటే. నెక్స్ట్ ఇది బ్రహ్మలోకము. మనకి హంసలు స్వాగతం పలుకుతున్నాయి లోపలికి. ఎంత బాగుందంటే అంత బాగుంది బ్రహ్మలోకము. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ మనం రామాయణంలోకి ఎంటర్ అవుతున్నాం. రామాయణంలో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించారు. అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా జన్మించారు అక్కడి నుంచి లాస్ట్కి శ్రీరామ పట్టాభిషేకం వరకు మనకి మొత్తం చూపించారు. నెక్స్ట్ మనం చూస్తుంది లంకిని వధ. హనుమంతుడు లంకిని వధించడం అన్నమాట. నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నాం పాతాళ లోకం. లోపల చాలా బాగుందండి. మా పెద్ద పాప చాలా ఎంజాయ్ చేసింది, కానీ మా చిన్న పాప చాలా భయపడింది. లోపల వచ్చే సౌండింగ్స్కి చాలా భయపడింది చిన్న పాప. చాలా బాగుంది కలరింగ్ కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ నిజంగా భయపడేలానే ఉంది. నెక్స్ట్ ఇది మహాభారతము మనం చూస్తున్నాం. మహాభారతం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపించారు మనకి. చాలా బాగుంది. నెక్స్ట్ మనం చూస్తుంది మాయాలోకం. చాలా బాగుంది. లోపల చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి. ఆ లోపల వచ్చే సౌండింగ్స్ కానీ చాలా బాగుంది.
ఇక్కడ మా పెద్ద పాప కదలకుండా నిల్చుంటే ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూస్తుంది శ్రీ హనుమంతుని లడ్డు. అంటే హనుమంతుడి చేతిలో నుంచి లడ్డు వస్తుంది. మా పిల్లలు ఇద్దరు తీసుకున్నారు. ఇదేనండి సురేంద్రపురి. ఇంకా లోపల చాలా ఉన్నాయండి. నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూడండి. చాలా బాగుంది.